నమస్తే. నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా ప్రవళిక. గురుగారు, 2025 నుంచి 26 సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాము. అయితే ఈ 2026 సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? వాళ్ళకంటే చదువు విషయంలో కానీ, లేదంటే విదేశీయానంలో కానీ, కొత్త ఆస్తులు కొనడము, భూములు కొనడము, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్లకి, ఫాలోవర్స్కి, మన అభిమానులందరికీ కూడా మనము 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేద్దాం. నెక్స్ట్, ఈ యొక్క మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉందన్నమాట. మొత్తం 12 రాశుల కల్లా హాయిగా ఉన్న రాశి మిథున రాశి ఈ సంవత్సరం 2026 సంవత్సరం. గురుబలం పెరిగిపోతుంది. 2 జూన్ 2026 సంవత్సరం వరకు గురుడు మిథున రాశిలో ఉండిపోతాడు. దానివల్ల అక్కడ వరకు యావరేజ్గా ఉంటారు. స్వీట్లు ఎక్కువ తినేస్తూ ఉంటారు. దానివల్ల ఒబిసిటీ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క మైగ్రేన్ వ్యాధులు, ఇలాంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత తగ్గిపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఉద్యోగాల విషయంలో ఏ విధమైనటువంటి భయం లేదు. ఉద్యోగాలు నిలకడగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళిపోయారు ఆల్రెడీ మిథున రాశి వాళ్ళు, బ్రహ్మాండంగా సంపాదించేస్తున్నారు. అయితే చెల్లెళ్ళకి వాళ్ళకి ఏమి పంపించట్లేదు వాళ్ళ డబ్బులు, తల్లిదండ్రులకే పెట్టట్లేదు వాళ్ళ ఫ్యామిలీ దాచుకుంటున్నారు డబ్బులు దాచుకొని. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా ఆస్తుల వ్యవహారాల్లో వీళ్ళకి కాస్త మెరుగుదల అనేటటువంటిది కనబడుతుంది. కొత్త కొత్త ఆస్తులు కొంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి ఒక స్థలం పెద్దగా తీసుకోవడం, ఇల్లు కలిసి కట్టుకోవడము, ఇలా ఏదో వాళ్ళ పాటలు వాళ్ళు పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి ఫస్ట్ గృహయోగం వచ్చేసింది. అలాగే ఈ యొక్క స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు రావడము, వివాహాలు లేవు. 2 ఫిబ్రవరి 1వ తేదీ 2026 సంవత్సరం వరకు వివాహ యోగాలు లేవు. శుక్ర మూఢం నడుస్తుంది. దానివల్ల వాళ్ళకేమి కూడా శుభకార్యాలు చేయడానికి అవకాశం లేదు. అంటే వివాహ అవకాశాలు లేవు 2026లో. తర్వాత నుంచి ఎండాకాలం మే తర్వాత వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. మే నుంచి ఆగస్టు వరకు. మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్లో ఆశ్వేజ మాసం, కార్తీక మాసంలో. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా అదృష్ట సంఖ్య 5, అదృష్ట కలర్ గ్రీను. అంతా కూడా వీళ్ళు గ్రీన్ శారీస్ కట్టుకుని డైలీ వెళ్తే వీళ్ళకి చాలా లక్ కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. రోజు కడితే ఏదో ఉద్యోగం చేస్తున్నారు అనుకుంటారు ఏదన్నా కంపెనీలో. అందువల్ల గ్రీన్, అట్లీస్ట్ గ్రీన్ జేబురుమాలైనా వీళ్ళు మెయింటైన్ చేయాలి. ఆదాయాలు పిచ్చపిచ్చగా పెరిగిపోతాయి. విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి కూడా వ్యాపారాలు చేస్తారు. అండ్ ఆరోగ్యం ఒకటే కొంచెం సమస్యగా ఉంటుంది. రైతులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పరిస్థితి బాగుంది. పంతులు గారులు వీళ్ళ పరిస్థితి కూడా బాగుంది. అండ్ ఈ యొక్క రాహువు మనకి కుంభరాశిలో ఉన్నాడు. దీనివల్ల మనకి ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా పూర్వజన్మలో వాళ్ళ అదృష్టం ప్రకారము వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా, ముఖ్యంగా తండ్రి ద్వారా రావాల్సినటువంటి ఆస్తులన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. తాత ముత్తాతలు, తండ్రి తరపు వాళ్ళు దూరపు మరణాల వార్త వినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ నుంచి ఆస్తులు వీళ్ళకి వచ్చాయనేటటువంటి శుభ వార్తలు కూడా వీళ్ళు వినడం అనేటటువంటి జరుగుతాయి. మిశ్రమ ఫలితాలుగా మనం చెప్పుకోవచ్చు. కిరాణా వ్యాపారము, డిపార్ట్మెంటల్ స్టోర్సు, హోటళ్ళు, తర్వాత పబ్బులు, రెస్టారెంట్లు, బట్టల షాపులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ట్రాన్స్ఫర్లు రావడము, వీళ్ళకి అంతా కూడా ప్రమోషన్స్, జర్నలిస్టులకి, యాంకర్లకి ప్రమోషన్లు రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు ప్రేమలు సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళు కొంతమందితో వీళ్ళు మిథున రాశి వాళ్ళందరూ కూడా మనకి ప్రేమ వ్యవహారాలు బ్రేకప్లు చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళే, అవతల వాళ్ళు బ్రేకప్లు చెప్పరు, వీళ్ళే. కాబట్టి దాని ద్వారా కొంత వీళ్ళకి పాపం అవతల వాళ్ళు బాధపడేటటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి వృత్తి చేసే చోట కూడా కాస్త నిదానము అవసరము.
కాస్త సెల్ఫిష్నెస్గా కాకుండా కొంచెం బ్రాడ్ మైండ్తో ఈ మిథున రాశి వాళ్ళు కనుక ప్రవర్తించినట్లయితే వీళ్ళకి సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. ఓకే. అలాగే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనేటటువంటి ఆలోచనలు, అలాగే కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి ఆలోచన ద్వారా వీళ్ళు ముందుకెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త ఓకే. కొత్త వ్యాపారాలు వీళ్ళు ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ 1 గ్రామ్ గోల్డ్ షాపులు, స్వీట్ షాపులు, బంగారపు షాపులు ఇలాంటివన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అంటే గురుగారు ఇప్పుడు ఈ మిథున రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు కదా. అయితే ఆ అవకాశం నుంచి కొంచెం విముక్తి పొందాలి, లేదంటే కొంచెం ఉపశమనం పొందాలి అని అంటే ఎలాంటి పరిహారాలు పాటించవచ్చు అంటారు? ఈ మిథున రాశి వారు లేచేదే 12 గంటలకు లేస్తున్నారు వీళ్ళు. ఓకే. పిల్లలకు పొద్దున్నే లేచి స్కూల్కు టిఫిన్లు భోజనాలు వండేసేసి జిమ్కి వెళ్ళిపోయి తర్వాత వచ్చి మళ్ళీ పడుకోవడం, ఎప్పుడో 12:30కి 1 స్నానాలు చేస్తుంటే ఇంకా సూర్య నమస్కారాలు ఏం పెడతారు వీళ్ళు. ఓకే. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. సూర్యోదయం సమయానికి వీళ్ళు లేచి చక్కగా సూర్యుడికి స్నానాలు అవన్నీ చేసి సంధ్యావందనం చేసుకోవాలా, సూర్యుడికి నమస్కారం చేసుకోవాలా. ఓకే. అలాగే ఆదివారం వీళ్ళకి మటను బిర్యానీలు ఇవి లేకపోతే దిగవు మిథున రాశి వాళ్ళకి చాలామందికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం నాడు వీళ్ళు తినకూడదు. ఓకే. పసుపు పువ్వులతో వీళ్ళు శ్రీ మహావిష్ణువు కానీ సూర్యనారాయణ మూర్తికి కానీ వీళ్ళు పూజ చేసుకుంటే సరిపోతుంది. అండ్ పాయసాన్నము లేదా పులిహార ఇలాంటివి నివేదన చేయాలి. ఎన్బి ఐటమ్స్ అస్సలు పెట్టకూడదు. ఓకే. పెట్టకుండా జాగ్రత్తగా చేసుకోవడం, ఏకభక్తంగా చేసుకోవడము. అలాగే ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా గురుబలము అధికంగా లేదు కాబట్టి గురు జపం చేయాలి, గురు స్తోత్రాలు చదవాలి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, 2026 సంవత్సరం మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది చక్కగా తెలియజేశారు. మరియు ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలకి ఎలాంటి పరిహారాన్ని పాటించాలి అనే దాని గురించి చక్కటి పరిహారాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.